మాగంటి కుటుంబ పంచాయతీ శేర్లింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరింది. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై ప్రద్యుమ్న తారక్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో వివరణ ఇచ్చేందుకు వచ్చారు. మాగంటి సునీత తరపున కూతురు దిసిరా హాజరయ్యారు. మాగంటి కుటుంబ పంచాయతీ శేర్లింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరింది. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై ప్రద్యుమ్న తారక్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో వివరణ ఇచ్చేందుకు వచ్చారు. మాగంటి సునీత తరపున కూతురు దిసిరా హాజరయ్యారు. అన్న కొద్ది జరిగే ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి మాగంటి కుటుంబ పంచాయతీ చేరిందని చెప్పాలి. ఎందుకంటే మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడం పైన గతంలోనే అభ్యంతరాలు వ్యక్తం అవడం జరిగింది. దీంతో మాగంటి గోపీనాథ్ మరో భార్య మాలినీదేవికి, మరోవైపు మహానంద కుమార్కి నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు వాళ్ళ వ్యక్తిగతంగా వారి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తహసీల్దార్ కార్యాలయం ముందు వారి వివరణ ఇచ్చేందుకు, అభ్యంతరాలు తెలిపేందుకు కూడా చేరుకోవడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ఇటు మాగంటి సునీత తరఫునైతే మాత్రం ఆమె కూతురుతో పాటు లీగల్ అడ్వైజర్ లలితారెడ్డి కూడా వారి అభ్యంతరాలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీత పోటీ చేస్తుంది కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఆమె ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా తస్దీక్ చేసింది. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కూడా ఇప్పటికే తహసీల్దార్ కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే మరో భార్య మాలినీదేవి కూడా కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం నోటీసులు ఇవ్వడంతో ఇరు కుటుంబాలు కూడా ప్రస్తుతం అయితే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అభ్యంతరాలు చెప్పడం జరిగింది. వారి అభ్యంతరాలన్నింటినీ కూడా నోట్ చేసిన తర్వాత తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.